ఆ రేకు ఆపేసినప్పుడు తర్వాత అమ్మ నాకు రాత్రి 12 గంటలకు రాయమనింది, ఓం శక్తి అని రాయమనింది. 12 గంటలకి, రాత్రి 12 గంటల సగం రాత్రి అప్పుడు నేను రాయలేను, నాకు తెలియదు రాసేదానికి. అప్పుడు మా కొడుక్కి చెప్పాను, 1 గంటలు రాయాలరా అని చెప్పాను, 12 గంటలు రాయాలని చెప్పాను. సరే చిన్నపిల్లడప్పుడు వాడికి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంది వయసు. తర్వాత వాడు చెప్పాను, వాడు లేపాను, సగం రాత్రి అప్పుడు లేపాను, 12కి లేపాను, వాళ్ళు లేయలేదు. సరే ఇంకెందుకు వాళ్ళు లేలేదని గమ్మున అయిపోయాను. మళ్ళీ వాడే పైకి లేచాడు 12:20కి, 12:20 లేచి అది అప్పుడు రాశాడు. అప్పుడు అది రాసేటప్పుడు 3 గంటల సేపు అయింది అది రాసేదానికి. అది పెద్ద రేకు, 3 రేకులు రాపించింది అమ్మ. అంటే ఓం శక్తి అని రాపించింది. రాసినప్పుడు అమ్మ తర్వాత ఆయన రోజు పూజలు అవుతా ఉంది ఆ మరుసటి రోజు దాకా. 50 రోజులకు వస్తానని చెప్పింది అమ్మ, 50 రోజులకు వస్తానని చెప్పింది. ఆ 50 రోజులు వస్తానన్నప్పుడు ఆ అమ్మ అప్పుడు ఒక నోవెల్ వచ్చింది, వరలక్ష్మి నోవెల్. ఆ నోవెల్ వచ్చినప్పుడు ఇంకా 4 రోజుల ముందు వచ్చింది. ఆ రోజు వస్తానని, ఆ రోజు వస్తానని చెప్పింది. సరే ఆ రోజు వస్తుందని చెప్పింది. సరే ఆ అమ్మ కోసం నేను వస్తానే వస్తుందని. సరే నేను అమ్మకి అడుగుతానే ఉండా. ఆమె 12 దాకా అడుగుతా ఉంటే ఆమె రాలేదు. 10 అయింది, 9 అయింది, 10 అడుగుతానే ఉండా, 11 అయింది. అప్పుడు 11:30 అయింది. నా మనసు బాధ అయిపోయింది. రాలేదని చెప్తా ఉంది, వస్తానని చెప్పి రాలేదని చెప్పింది. తర్వాత నా మనసు బాధ అయిపోయింది, ఇదంతా ఒక భ్రమ అనేది నా మనసుకు ఇదైపోయింది బాధ. అప్పుడు 12 అయింది టైం. 12 అయిపోయినప్పుడు వచ్చానని చెప్పింది. అయితే నాకేం తెలియదు. అప్పుడు అడిగాను, నువ్వు వచ్చావని చెప్తున్నావు, నాకేం తెలియటం లేదు కదా, నీకెందుకు ఏం తెలుస్తుంది నీకు, నేనైనా వచ్చి ఆడేసి వెళ్ళిపోయావని అనుకున్నావా, నువ్వు ఆడేసి పోయావని కాదు, నేను అమ్మ మనసుకు వాలి 2 మాటలు చెప్పేసి పోయావని కాదు నేను అని అమ్మ ఆ విధంగా చెప్పింది. సరే అని గమనైపోయాను. ఆమె ఈశ్వరూపం నాకు ఎట్టు తెలుస్తుంది. తర్వాత అప్పుడు ఆమె చూపించింది. ఎలా చూపించింది అంటే, ఈ మధ్యన అతి వేగంతో వచ్చిన అమ్మ, అతి వేగంతో వచ్చింది, భయంకరమైన రూపంతో అతి వేగంతో వచ్చింది ఆమె రావటం. ఆమె అతి వేగంతో వచ్చి ఆమె ఈ స్థానానికి నిలిచింది. అతి వేగం భయంకరమైన ఎన్నో ఆమె ఒంట్లో దాకా ఎన్నో రాలిపోయింది, ఎన్నో రకరకాల జీవరాశులు ఎన్నో రాలిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆమె మామూలు ఇదయింది. తర్వాత ఓంకార లోకంలో దాకా వచ్చినాను, చీకటి దాకా వచ్చినాను, విశ్వరూపం ఉగ్ర రూపంతో భయంకరమైన రూపంతో వచ్చింది. ఇక్కడికి వచ్చి ఆమె ఆగిపోయింది. ఆమె వచ్చినప్పుడు ఆమె నాలో చేరినప్పుడు నాకేమీ తెలియదు, ఆమె వచ్చింది అని కూడా తెలియదు నాకు. తర్వాత అప్పుడు ఆ రోజు నోవులు మా ఇంట్లో నోవులు చేసాం. ఆ నోవులు చేసినప్పుడు అప్పుడు అన్నం తినేసాము, అన్నం తిన్న నోవులు అయినప్పుడు అన్నం అమ్మవారికి పెట్టి నోవులు అయిపోయింది. అప్పుడు ఆమె నిదర్శనం అనేది ఆ రోజు చూపించింది. అంటే ఆమె వచ్చింది నాకు తెలియదు కదా, అప్పుడు ఆమె చూపించింది. ఎలా చూపించింది అంటే, ఆమె అమ్మ, నేను కొడుకు. అంటే అది నేను చెప్పకూడదు అనుకున్నాను, అయినా చెప్తున్నాను. ఆమె అప్పుడు నాలో కామం పెరిగిపోయింది, కామం అనేది పెరిగిపోయింది, తట్టుకోలేని కామం పెరిగిపోయింది. అప్పుడు ఆ కామం అనేది ఆడ ఇదయింది, తట్టుకోలేకపోయింది. అంటే ఆ నోవులు అవటమే కామం పెరిగిపోయింది. అది మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత జరిగిపోయింది. అంటే కానీ అయినప్పుడు మళ్ళా 75 రోజులకి అమ్మ నాకు నిదర్శనం చూపించింది. మళ్ళీ ఏం నిదర్శనం చూపించింది అని మన నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను.